హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈరోజు ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అందులోనూ టేప్ లేకుండా చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. నేనైతే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను టాప్ పార్ట్ కోసము. నేనైతే మా బేబీ యొక్క ఫ్రాక్ తీసుకున్నాను, మా పాప ఫ్రాక్. 1.5 year అండి మా పాపకి. ఇది కొంచెం చిన్న ఫ్రాక్ అండి. దీని మీద ఇంకొంచెం పెద్దగా నేను కుడదాం అనుకుంటున్నాను, ఇంకొంచెం పొడవుగా దానికి సంబంధించిన ఫ్రాక్. నేనైతే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రాక్ని డబల్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఓపెన్ ఉన్న సైడు వ్యతిరేకంగా వేసుకోవాలి. మనకి క్లోజ్ ఉన్న సైడ్ మన వైపు పెట్టుకోవాలి. చూడండి, ఓపెన్ క్లోజ్ చూసుకోండి అది కంపల్సరీగా. నేనైతే బ్లౌజ్ పీస్ని కూడా క్లోజ్ ఉన్న వైపు నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్ ఉన్న సైడు ఎదురుగా పెట్టుకున్నాను, ఆపోజిట్ సైడు. నేనైతే ఆ యొక్క టాప్ పార్ట్కి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం పొడవుగా కుడతానని చెప్పాను కదా, అందుకని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. మీరు కానీ పర్ఫెక్ట్గా కుట్టాలి, లేకపోతే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే పాప బ్లౌజ్ లేకపోతే పాప గౌన్ ఎంత ఉంటుందో అంతనే మీరు కరెక్ట్ సైజు ఉండేది అయితే మీరు ఆదికి తీసుకోవాలి స్టిచ్చింగ్కి. నేనైతే నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకునేటట్టు నేను పెట్టుకుంటున్నాను. మీరు కానీ లేకపోతే కరెక్ట్ సైజు ఉండేదిగా తీసుకోండి. నేనైతే చూడండి షోల్డరు కొంచెం పైకి మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకనంటే ఎక్స్ట్రా పార్ట్ అండి అది. ఎందుకనంటే కొంచెం కుట్లలో పోతుంది, అది కాకుండా నేను కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం పొడవు పెడదాం అనుకుంటున్నాను కదా, దానికోసం నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను, పైకి మార్క్ చేసుకున్నాను. కుట్టుల్లోకి పోయే మోయినంగా మీరు కట్ చేసుకోవాల్సి వస్తుందండి, పైన మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. నేను చూడండి ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా కొంచెం పైకి మార్క్ చేసుకుంటున్నాను, కొంచెం ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకుంటున్నాను అండి. బ్లౌజ్కి కొంచెం ఎక్స్ట్రాగా ఖర్చు కోసంగా నేను కొంచెం అవతలకు మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు లావు అయిన తర్వాత కూడా కొంచెం వాడుకునేటట్టు ఉండేటట్టుగా. కరెక్ట్గా మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత ఉందో అంత కాకుండా ఒక 1 inch పైకి మార్క్ చేసుకోవాల్సి వస్తుందండి బ్లౌజ్కి కానీ దేనికైనా కూడా. ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు అవి లోపలికి వెళ్తాయి కాబట్టి కుట్లకు మోయినంగా మనం మార్క్ చేసుకోవాల్సి వస్తుంది పైన. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇదేమో మెడ భాగం అండి. మెడకు కూడా కరెక్ట్గా, మెడకు నేను కరెక్ట్గానే మార్క్ చేసుకున్నాను, ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. ఇప్పుడు ఆ 2 జాయింట్స్ కూడా కలుపుతున్నాను. వీడియోలో ఎలా చూపిస్తున్నారో 1-2 సార్లు వీడియో చూసినా పర్ఫెక్ట్గా చూసి నిదానంగానే మార్క్ చేసుకోండి. చూడండి, అయితే ఎంత నెక్ పార్ట్ ఎంత ఉందో అంతే కలుపుతున్నాను, ఎక్స్ట్రా కలపట్లేదు. నెక్స్ట్ అయితే చంక భాగం కూడా చూడండి, చంక భాగంలో కూడా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి దానికి కలుపుతున్నాను. ఎక్స్ట్రాగా నేను ఖర్చు కూడా తీసుకున్నాను ఇక్కడ. ఖర్చుని ఇంక మొత్తం బ్లౌజ్ని మొత్తం కలిపేసి అయితే మార్క్ చేసుకుంటున్నాను చూడండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా సిజర్తో కట్ చేసుకోవడమేను. షోల్డర్ కూడా కొంచెం మోయినంగానే కట్ చేసుకోండి, మరి ఎక్కువ తీసేసుకుంటారు కొంతమంది, అలా కాకుండా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కూడా శంఖ భాగం కూడా యాస్టీజ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి. పైన మనం భుజం దగ్గర పెట్టుకున్న మార్క్కి ఇక్కడ శంఖ భాగానికి మనం కలుపుకుంటూ జాయింట్ లాగా మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. నార్మల్గా అయితే 4 foldsలో వేసుకోవచ్చు, 4 foldsలో వేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం కట్ చేసుకోవచ్చు. కానీ కొత్త వారికి కూడా అర్థమయ్యేలాగా వీడియో ఉండాలని చెప్పి నేను ఇట్లా ఇలా కత్తిరిస్తున్నానండి. ఇప్పుడు దీని ప్రకారమే మనం బ్యాక్ పార్ట్ కూడా కత్తిరించుకోవచ్చు. చూడండి ఫ్రంట్ పార్ట్ యాస్టీజ్ ఎలా వచ్చిందో. నేనైతే పైకే పెట్టుకున్నాను అండి నెక్, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి అట్లాగే కుట్టుకునేటప్పుడు కొంచెం వెనకాలకి వెళ్ళిపోతుంది, అందుకని చెప్పి నేను కొంచెం పైకే కత్తిరించుకున్నాను. కిందకు వచ్చేస్తుంది ఎట్లాగో కుట్టేటప్పుడు. మనం 2 లైనింగ్ పైన జాయిన్ చేసేటప్పుడు, లేదంటే కొంచెం కిందకు పెట్టుకోవాలంటే కిందకు పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే మళ్ళీ ఆ డ్రెస్ని వెనకాల సైడ్ ఇట్లా ఓపెన్ సైడ్ మన వైపు వేసుకోవాలి, కింద కత్తిరించిన సైడ్ నుంచి. దీని మీద ఇందాక మనం కత్తిరించుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ని వేసుకొని దానికి ఎట్లా ఉందో యాస్టీజ్ అలాగే కత్తిరించుకోవాలండి. నేను మీకు మళ్ళీ ఆ ఫ్రంట్ పార్ట్ పెట్టి చూపిస్తాను చూడండి. ఆ ఫ్రంట్ పార్ట్ ఎట్లా ఉందో సేమ్ అలాగే యాస్టీజ్ ఓపెన్ ఉన్న సైడు మనం కత్తిరించుకున్న పార్ట్ నుంచి కత్తిరించుకోవాలి. చూడండి అట్లాగే మన యాస్టీజ్ దాన్ని పెట్టి పైన నేను అదే క్లాత్ పెట్టి కత్తిరిస్తున్నాను. అలాగైనా కత్తిరించుకోవచ్చు, లేదంటే కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఒకేసారి కానీ మీరు ఆది పెట్టుకుని కత్తిరించుకోవచ్చు. మీరు చూసినట్టయితే ఎక్కడ టేప్ వాడట్లేదు, అసలు టేప్ లేకుండానే మొత్తం కత్తిరిస్తున్నాను. కుట్టేటప్పుడు కూడా మనం ఎక్కడ వాడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ కటింగ్ అండి.
వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా చూడండి, కరెక్ట్గా వచ్చాయి రెండు కూడాను. ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండద్దండి. ఇంక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంక రెండు చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కింద బాటమ్ పార్ట్ కోసం తీసుకున్నాను క్లాత్. బాటమ్ పార్ట్ కోసం నేను ఒక లాంగ్ క్లాత్లోంచి కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను దీనికి సరిపోయేటట్టు. నేనైతే కింద చెప్పాను కదా, నేను ఎక్స్ట్రా కొంచెం పొడవు పెడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి. దీనికి ఒక కుట్టు మోయినంగా పైన ఎక్స్ట్రా కొంచెం వదులుకోవాలి. అట్ ద సేమ్ టైం నేను కింద కొంచెం పొడవు పెడదాం అనుకుంటున్నాను కాబట్టి కింద కూడా నేను అట్లా ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి, మార్క్ చేసుకున్నాను. నేను అక్కడి నుంచి కట్ చేసుకుంటున్నాను క్లాత్ని. కింద కూడా కుట్లు పోతాయి కాబట్టి కింద కుట్లు పైన మనం కుట్లోకి పోయే మోయినంగా వదులుకొని కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. అంటే ఒక్క 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కుట్లోకి పోయేటట్టుగా. ఇంకా నేను ఇప్పుడు కట్ చేసేసుకుంటానండి. ఇప్పుడు ఒకవేళ లేదు మీరు ఎక్స్ట్రా తీసుకొని ఇంకొంచెం పొడవు క్లాత్ పిల్లలు పెరుగుతారనుకుంటే మీరు పట్టీ అన్న వేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ అయినా తీసుకొని, నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవట్లేదు. లేకపోతే కిందన పట్టీ వేసుకోవచ్చండి. కొంతమంది లోపలికైనా లేకపోతే బయటకన్నా మడుస్తుంటారు పట్టీని. లేదంటే మీరు వద్దు సరిపోతుంది అనుకున్నప్పుడు మరి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని సరిపోతుంది. ఇంక నేను కట్ చేసేస్తున్నానండి అది కింద క్లాత్ వరకు. కరెక్ట్గా క్లాత్ కత్తిరించేటప్పుడు కూడా స్ట్రైట్ లైన్ వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు అది మళ్ళీ మీరు స్టిచ్ చేసేటప్పుడు కుట్లలోకి పోయి ఎగుడు దిగుడుగా రాకుండా కరెక్ట్ వేలో వచ్చేటట్టు చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను కత్తిరించేసానండి. ఇదిగోనండి, ఇది దీనికి మొత్తం ఇంక దీన్ని చేయడానికి ఏం లేదు. ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్ మీరు ఎక్స్ట్రా తీసుకున్న పని అయితే ఇట్లా పైన ఒక కుట్టుకునేటప్పుడు ఇట్లా ఒక కుట్టేసుకోవాల్సి వస్తుంది. లేదనుకుంటే నేను ఎక్స్ట్రా తీసుకోలేదు కాబట్టి నేను ఇంకా దాన్ని కుచ్చు పోసుకోవడమేను. నేను పెద్ద క్లాతే తీసుకున్నాను, ఎందుకంటే కుచ్చు ఎక్కువ వస్తే అంత బాగుంటుంది కాబట్టి ఫ్రాకు. నేను మీకు చూపిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు నేను కత్తిరించుకున్నాను కదా టాప్ పార్టు బ్యాక్ అండ్ బాటమ్ పార్టు, దీని మీదకి ఓని అండి ఇది. అంటే ఏదైతే మనం బాటమ్ పార్ట్ తీసుకున్నానో దాన్నే మనం చున్నీగా కూడా తీసుకుంటున్నాం. దీంట్లో చున్నీ పార్ట్ ఏంటంటే చాలా పొడవుగా ఉందండి. ఇంత మీరు చూపించిన క్లాత్లోనే నేను ఎక్స్ట్రా పార్ట్ కొంచెం తీసుకున్నాను. అంత పెద్ద చున్నీ పాపకి ఎక్కువ అవుతుంది కాబట్టి దాంట్లోనే నేను ఇప్పుడు బెల్ట్ పార్ట్ అదేవిధంగా దానికి సరిపోయేలాగా హ్యాండ్స్ కూడా తీస్తున్నాను. బుట్ట హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు పాప సైడ్కి తగ్గట్టు మీరు తీసుకొని దాని తగ్గట్టు కత్తిరించుకోవాల్సి ఉంటుంది. నేనైతే మా పాపకి పైన ఊరికి అట్లా పట్టి చూస్తే కొంచెం సరిపోయేంత వరకు అయితే నేను తీసుకున్నాను. ఎక్స్ట్రాగా క్లాత్ ఉన్నదాన్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి దాంట్లోనే ఇప్పుడు హ్యాండ్స్ బెల్ట్ తీస్తాను. చూడండి మీరు వీడియోని. ఇప్పుడు ఆ పైన చున్నీని ఏం చేయాలంటే మనం ఐరన్ బాక్స్ నీట్గా లైట్ సన్నని ప్లేట్స్ పెట్టేసుకొని కుచ్చులు పెట్టేసుకోవాలి. అంటే షోల్డరు టాప్ పార్ట్కి గౌన్లో పైన షోల్డర్ ఎంత ఉంటుందో, షోల్డర్ విత్ ఎంత ఉంటుందో దాని అంతే పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా పెట్టుకుంటే అందంగా ఉండదు. నేను ఇప్పుడు అట్లా ఉండేటట్టే పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము ఇంకా మిగిలిన క్లాత్లో కత్తిరించుకోగా ఇప్పుడు చున్నీలో క్లాత్ మిగులుతుంది కదండి, ఏదైతే క్లాత్ నాకు మిగిలింది చిన్న పాప కాబట్టి నాకు క్లాత్ మిగిలింది, లేకపోతే మీరు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో నేనేం చేస్తున్నానంటే చిన్న పాప కాబట్టి నేను కరెక్ట్ మెజర్మెంట్ చెప్పలేను. మీరు ఒక 2 మీటర్స్ అయితే ఒక ఫ్రాక్ సరిపోతుంది, ఒక 3-4 ఇయర్స్ బేబీకి అయితేను. నేను చూడండి, దీనికి నేను బెల్ట్కి సరిపోయేంత తీసుకుంటున్నాను. బెల్ట్కి అయితే నేను కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బెల్ట్ తీసుకున్నా అట్ ద సేమ్ టైం దీంట్లోనే మనం హ్యాండ్స్ కూడా తీస్తున్నాం. దీంట్లో నేను బెల్ట్కి కట్ చేసుకునేటప్పుడు కూడా స్టిచ్చెస్లోకి ఎంత పోతుందో కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవ్రీ పార్ట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కట్ చేసేటప్పుడు మనకి కుట్లలో పోయే విధంగా మనం డెఫినెట్గా ఒక 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడే మనం కరెక్ట్గా స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. నేను బెల్ట్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. మనం ఈ బెల్ట్ పార్ట్ని స్టిచ్చెస్లోకి పోయే విధంగా కూడా కట్ చేస్తున్నాను ఎక్స్ట్రానే. నేను కట్ చేసుకునేటప్పుడు కూడా మొత్తం ఒకేలాగా వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనం కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా ఉండదు. చూడండి, దీన్ని అటువైపు ఇటువైపు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మధ్యలో మనం ఏం చేస్తామంటే స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం కానీ మధ్యలో మాత్రం మనం జాయిన్ చేసుకోమండి. ఎందుకంటే జాయిన్ చేసుకుంటే మనకు మళ్ళీ
ఆ చున్నీ పార్ట్ని కుట్టుకోవడానికి కుదరదు కాబట్టి చూడండి కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటాం ఇట్లాగా. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఆ ఉన్న క్లాత్లోనే ఇప్పుడు ఇది బెల్ట్ పార్ట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనం దీంట్లోనే హ్యాండ్స్ తీసుకున్నాము పక్కన మిగిలిన క్లాత్లోనే. నేనైతే క్లాత్ని తీసుకొని దాన్ని డబల్ సైడ్ ఎంత వస్తుందో చూసుకున్నాను, సరిపోతుందో సరిపోదని. హ్యాండ్స్కి కరెక్ట్గా సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకున్నాను. కరెక్ట్గా 2 సమానంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటిని 2 ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఒకదాని మీద పైన ఒకటి పెట్టుకొని 2 ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా 2 సమానంగా ఉండేలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఓపెన్ ఉన్న సైడు మన వైపు పెట్టేసుకోవాలి, ఓపెన్ ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రాక్ని తీసుకొని ఫ్రాక్లో కరెక్ట్గా హ్యాండ్స్ ఉన్నాయి కదండి. హ్యాండ్స్ స్టార్టింగ్లో ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. ఆ ఎంత పొడవు ఉందో చూసుకొని కరెక్ట్గా ఆ పొడవుకి కొంచెం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి. ఎందుకంటే కుట్లులోకి పోవాలి, పైన కూడా అట్ ది సేమ్ టైం కింద కూడా మడిచి కుడతాం కాబట్టి మనం ఎక్స్ట్రాగా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మార్క్ చేసుకొని కింద కూడా మనం కింద సైడు ఎంత ఉందో ఇప్పుడు చూడండి. పై పార్ట్ పెట్టుకున్నాం కాబట్టి కింద సైడు హ్యాండ్ కింద సైడ్ మనం కింద పార్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కింద నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 సమానంగా ఉంచుకొని కింద సైడ్ కూడా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి హ్యాండ్ కింద భాగం నుంచి పైకి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్క్ చేసుకున్న దాన్ని ఇప్పుడు పై భాగాన్ని కింద భాగాన్ని 2 కలుపుతూ మనం కొంచెం క్రాస్గా కలుపుకొని మనం కలుపుకుంటే మనకి ఇప్పుడు హ్యాండ్ షేప్ వచ్చేస్తుందండి. కొంచెం కింద కలుపుకోవాల్సి ఉంటుంది. చూడండి నేను వీడియో ఎలా చూపిస్తున్నా అలాగే చేయండి, మీకు కరెక్ట్గా షేప్ వస్తుంది. చూడండి ఓపెన్ ఉన్న సైడు మీరు కింద భాగం పెట్టుకోవాలి, క్లోజ్ ఉన్న సైడ్ ఏమో పైన భాగం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఇట్లా మీరు ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నారో కరెక్ట్గా అదే షేప్లో కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అట్లా కట్ చేసుకుంటే మీకు కరెక్ట్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఆ కట్ చేసుకున్న పార్ట్ని మీరు ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఉన్న వైపు సెంటర్లో మనం ఒక చిన్న డాట్ లాగా పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అట్లా డాట్ పెట్టుకుంటే మనకి అవి కరెక్ట్గా ఎక్కడైతే మనం డాట్ పెట్టుకున్నామో ఆ పార్ట్ షోల్డర్లో పైన మనం స్టిచ్ వేసుకుంటాం కానీ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలుపుకునేటప్పుడు కరెక్ట్గా మధ్యలోకి రావాలన్నమాట. అట్లాగా చూడండి ఎక్కడైతే మనం స్టిచ్ వేసుకుంటామో కరెక్ట్గా ఆ పార్ట్ ఇక్కడికి రావాలన్నమాట. అలా వచ్చినట్లయితే మనం కుచ్చు పెట్టుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మనకి హ్యాండ్ సరిగా కరెక్ట్ షేప్లో వచ్చింది అనమాట. అప్పుడు ఇది మాత్రం కన్ఫామ్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. చూడండి కరెక్ట్ షేప్లో వచ్చాయి, కరెక్ట్ సరిపోతుంది. ఎందుకంటే నేను పఫ్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఎక్స్ట్రా పొడుగు ఎక్కువ తీసుకున్నాను. లేదు నార్మల్ హ్యాండ్స్ తీసుకునే వాళ్ళు ఇంత పొడుగు అవసరం లేదండి, నార్మల్గా సరిపోతుంది. కుచ్చు ఎక్కువ తీసుకోవాల్సింది కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఎక్కువ తీసుకున్నాను. అంటే క్లాత్ ఎక్కువ ఉంటే కుచ్చు ఎక్కువ బాగా వస్తుంది కాబట్టి బుట్టలు ఎక్స్ట్రాగా బాగుంటాయి కాబట్టి ఎందుకు అలాగే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బుట్టలకి కింద పార్ట్లో జాయిన్ చేసుకుని కుట్టుకోవడానికి పట్టీలాగా నేను కాంట్రాస్ట్ కలర్ అయినటువంటి టాప్ పార్ట్ యొక్క క్లాత్నే తీసుకున్నాను. చూడడానికి బాగుంటుంది కాబట్టి నేను ఈ రెండింటిని కలుపుకొని కుట్టుకునేటప్పుడు బాగుంటుంది చూడడానికి కూడాను. నెక్స్ట్ అయితే దీనికి లైనింగ్ తీసుకుంటున్నాను. లైనింగ్ తీసుకొని కొంచెం పొడవుగా కలుపుకొని 4 ఫోల్డ్స్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 ఒకేసారి లైనింగ్ కట్ చేసేసుకోవచ్చు కాబట్టి. ఎందుకంటే మనం ముందులే కట్ చేసుకున్నాం కాబట్టి ఏదైనా ఫ్రంట్ పార్ట్ ఆర్ బ్యాక్ పార్ట్ ఏదో ఒక వైపు మనం వేసుకోవాలి. 4 ఫోల్డ్స్ మన వైపే వేసుకోవాలండి. క్లోజ్ ఉన్న వైపు మాత్రం ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే ఫ్రంట్ పార్ట్ని తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలాగే కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకున్నట్టుగానే ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా అట్లే కట్ చేస్తున్నాను. యాస్ట్ ఇది అలాగే ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దండి, అదైతే ఎట్లా ఉందో సేమ్ అలాగే కట్ చేసుకోండి. ఇంకా మీరు కుట్లో కూడా ఏం ఎక్స్ట్రా తీసుకోనక్కర్లేదు, ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్లోనే ఎక్స్ట్రాగా తీసుకున్నాం కాబట్టి యాస్ట్ ఇది ఎలాగుందో అలాగే కట్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు. చంక భాగం కూడా కరెక్ట్గా సరిపోతుందండి, మీకు ఎక్స్ట్రా ఏం తీసుకోనక్కర్లేదు. ఇంకా అంతవరకు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మీకు చూపిస్తాను చూడండి. యాస్టీ సేమ్ అలాగే వస్తుంది. దీంట్లోనే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి తీసేసుకున్నాం మనం. ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్ 2 తీసేసుకున్నాం. ఇంకా స్టిచ్చింగ్ ఒకటే ఉంది, ఇంకా అయిపోవచ్చింది.
ఇంకా దీంట్లో మనం ఇంకా 2 లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక దగ్గర పెట్టేసుకుంటే ఇంకా మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో కింద పార్ట్ తీసుకోవాలండి. కింద బాటమ్ పార్ట్ని కూడా 2 ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్కి సరిపోతుంది. దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉందో అట్లా కత్తిరిస్తారు. అట్లా కాదండి, దాన్ని మనం పొడవుగా పెట్టుకుని కత్తిరించుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సరిపోతుంది. నేను ఎక్స్ట్రా అనిపిస్తుంది కానీ మనం పైన కుట్టిలోకి పోయి కింద అదే విధంగా మడుచుకుంటాం కాబట్టి ఇది కూడా సరిపోతుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడాను మనం కింద ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి అది సరిపోతుంది. ఓపెన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి, ఎందుకంటే మనం కట్ చేసుకుంటాం కాబట్టి అట్ ద సేమ్ టైం మనం కుట్లలో కూడా మోయినంగా తీసుకోవాలి కాబట్టి సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా ఏమి అనిపించదు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒక 2 ఇంచెస్ లోపలికి తీసుకోండి, ఎందుకంటే లైనింగ్ బయటికి కనపడకుండా ఉండడానికి. అదేవిధంగా నేను కాటన్ లైనింగే తీసుకుంటున్నాను. పైన ఏ ఫ్యాబ్రిక్ అయితే నేను తీసుకున్నా అదే తీసుకున్నాను, ఎందుకంటే లోపల లైనింగ్ కాబట్టి అది కనపడదు కాబట్టి షింక్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇది డబల్ లేయర్గా ఉంది కాబట్టి దీని మధ్యలో కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి అట్ ద సేమ్ టైం బ్యాక్ పార్ట్కి ఫ్రాక్కి కింద బాటమ్ సైడ్ కూర్చోబెట్టుకోవడానికి. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రానే సరిపోతుందండి. దీన్ని మనం నీట్గా చూసుకోవచ్చు. దీంట్లోనే మనం కుచ్చు కూడా పెట్టుకోవడానికి ఎక్స్ట్రానే వస్తుంది డబల్ లేయరు. వీటన్నిటిని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి దేనికి జాయింట్ లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.